ఆచారి గారు విన్నారు కదా, పెట్టె తెరిచిన తర్వాత అప్పుడు వచ్చి మెరుగు పెడుదురు కానీ అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో సరేనమ్మా అని చెప్పి ఆచారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చేసిన ఘనకార్యం చాలనట్టు ఇంకా నా మొహం చూస్తున్నావేంటి, తొందరగా వెళ్ళి తాళాలు తీసే వాళ్ళని తీసుకురండి అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో అలాగే అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటే, ఆగు, ఈ ఊరు నీకు తెలుసా? తాళాలు తీసేవాడి కోసం వెళ్ళి నువ్వు దారి తప్పిపోయావనుకో మళ్ళొక తలపోటు. భాగ్య నువ్వు కూడా తోడు వెళ్ళు అని చెప్పి భానుమతమ్మ అంటుంది. ఇక భాగ్య, పున్నమి, వైషు ముగ్గురు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే అత్తయ్య శృతి పనిలాగే ఉంది, అందుకే అమ్మమ్మను అంతలా రెచ్చగొడుతున్నారు అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు, నగల గురించి అని చెప్పి భాగ్య అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, రెండే దారులు పున్నమి, నగలు పోయాయని అమ్మమ్మ గారి ముందు ఒప్పుకోవటం, లేకపోతే అప్పో సొప్పో చేసి డబ్బు తీసుకొని నగలు చేపించి ఆ పెట్టెలో పెట్టడం అని చెప్పి భాగ్య అంటుంది. అప్పు దొరికినా కూడా ఇప్పటికిప్పుడు నగలు చేపించడం కష్టం అని చెప్పి పున్నమి అంటుంది. ఒకవేళ ఆ అప్పు గురించి రేపెప్పుడైనా తెలిస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి పున్నమి అంటుంది. మనం ఇలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తామక్క అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇలానే కాసేపు తిరిగి తాళాలు తీసేవాళ్ళు ఎవరూ లేరని చెప్పి అమ్మమ్మ గారికి చెప్దాం అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, ఈలోపు కళావతత్తయ్య, శృతి ఇద్దరు కలిసి తాళాల వాళ్ళను తీసుకొచ్చి అమ్మ ముందు నిలబెడతారేమో అని వైష్ణవి అంటూ ఉంటే, అసలే టెన్షన్లో ఉన్నాను, జరిగే విషయాలన్నీ చెప్పి ఇంకా టెన్షన్ పెట్టకు వైషు అని చెప్పి పున్నమి అంటుంది. చేసేదేం లేదు వదిన, నగలు ఎలాగైనా సరే అమ్మమ్మకు అప్పచెప్పడమే దీనికి పరిష్కారం అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇక పున్నమి కొంచెంసేపు ఆలోచించి పృథ్వీకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, మేము బయటున్నాం వకీల్ సాబ్, జైల్లో ఉన్న నాన్నని ఒకసారి కలవాలి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఈ టైంలో అంకుల్ని కలవాలా, ఎందుకు పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నగలు కానీ డబ్బు కానీ ఉంటే వాటితో బంగారం చేపించి అమ్మమ్మ కాళ్ళ మీద పెడతాను, అందుకోసం నాన్న పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఇంతకు మించిన సొల్యూషన్ లేదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ వకీల్ సాబ్, ఎలాగైనా సరే నాన్నతో మాట్లాడాలి, ఒక్కసారి కనుక్కోండి అని చెప్పి పున్నమి చెప్పడంతో సరే పున్నమి అని చెప్పి పృథ్వీ ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే జైలర్ గారికి ఫోన్ చేసి శివదేవ్ అంకుల్ని కలవాలి 2 minutes అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, లేదు పృథ్వీ గారు, లాస్ట్ టైం మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అగ్నిదేవ్ గారు కూడా వచ్చి పెద్ద ఇష్యూ జరిగింది, శివదేవ్ గారితో మాట్లాడాలంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి అని చెప్పి జైలర్ గారు ఫోన్ కట్ చేస్తారు. ఇక పృథ్వీ వెంటనే పున్నమికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి ఫోన్ కట్ చేస్తుంది. నాన్నను కలవటానికి జైలర్ గారు పర్మిషన్ ఇవ్వనన్నారంట అని చెప్పి పున్నమి వైష్ణవి భాగ్యకు చెప్తుంది. ఉన్న ఒక్కదారి మూసిపోయింది, ఇప్పుడు ఎలా వదినా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అయితే దొంగదారిలోనే వెళ్దాం అని చెప్పి పున్నమి అంటుంది. అంటే ఏంటి పున్నమి, దొంగతనం చేస్తావా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, లేదక్క, మా నానమ్మ ఏ లోకంలో ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకుంటుంది, నేను కష్టంలో ఉండి డబ్బు నగలు తీసుకుంటున్నానని మా నానమ్మకు అర్థమవుతుంది, నగలు దొరకగానే డబ్బు అయితే డబ్బు, నగలైతే నగలు తీసుకున్న చోటే పెట్టేస్తాను అని చెప్పి పున్నమి అంటుంది. సరే పున్నమి, నీకు నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను, నువ్వెలా అంటే అలానే అని చెప్పి భాగ్య అంటుంది. సరే పదండక్క వెళ్దాం నానమ్మ ఇంటికి అని చెప్పి పున్నమి అంటుంది. ఇక వైషు, భాగ్య, పున్నమి ముగ్గురు కలిసి రాజమహల్కి వస్తారు. రాజమహల్కి తాళం వేసి ఉండటం చూసి పున్నమి, రాజమహల్కి తాళం వేసింది, లోపలికి ఎలా వెళ్తాం అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. దొంగదారిలోనే వెళ్ళాలా అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే, దొంగదారి కాదక్క, రాజదారిలోనే వెళ్ళొచ్చు, తాళాలు నాన్న జైలుకు వెళ్తూ నాకే ఇచ్చాడు, కానీ అవి ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు మనం లాక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్తే ఎవరైనా చూస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, అప్పుడు మనం దొంగతనానికి వచ్చినట్టు అందరికీ అర్థమవుతుంది, అందుకే మనం రాజదారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్దాం అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇంకొక దారి ఉందా పున్నమి ఈ ఇంటికి అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే, ఉందక్క రండి వెళ్దాం అని చెప్పి పున్నమి భాగ్యను వైషుని తీసుకొని రాజమహల్లోకి వెళ్తుంది. వదిన, ఎవరైనా వస్తే మనల్ని దొంగలు అనుకుంటారేమో, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఏం భయపడకు వైషు, ఇది మా ఇల్లే, ఎవరు రారు, నేను నగలు కావాలని అడిగితే మా నాన్న సంతోషంగా ఆస్తి మొత్తం రాసిచ్చేవాడు, కానీ వీలు కుదరక అడగకుండా దొంగలాగా ఇంట్లోకి రావాల్సి వచ్చింది, మా నానమ్మ ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు నగలు తీసుకున్నా కూడా అర్థం చేసుకుంటుంది, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను, ఏదైనా సౌండ్ వినిపించినా ఎవరైనా వచ్చినట్టు అనిపించినా వెంటనే నాకు చెప్పండి అని చెప్పి పున్నమి అంటుంది.
ఇక పున్నమి బెడ్రూమ్లోకి వెళ్ళగానే రాజమాత ఫోటో కనిపిస్తుంది. రాజమాత ఫోటో చూసి, నానమ్మ, నన్ను నాన్నని ఒంటరి వాళ్ళని చేసి నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయావు. ఈ ఇంటికి వారసురాలు రావాలని ఎంతగానో ఆశపడ్డావు. కానీ వారసురాలు రాకముందే నువ్వే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయావు. నానేమో జైల్లో ఉన్నాడు. జైలుకు వెళ్ళిన ప్రతిసారి నాన్న మీ గురించే అడుగుతున్నాడు. నాన్నకి మీరు చనిపోయిన విషయం చెప్పలేదు. జైల్లో మనాది పెట్టుకుంటారేమోనని ఇంటికి తీసుకొచ్చాక నెమ్మదిగా చెప్దాం అనుకున్నాం నానమ్మ. మీ ఆశీర్వాదము దేవుడు దయవలన వకీల్ సాబ్ నేను ఒకే దగ్గర ఉన్నాము. వకీల్ సాబ్ తన వాళ్ళను కలుసుకున్నారు. నాన్నకి ఎటువంటి లోటు లేకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఆ ఇంట్లో నగలు పోయాయి. ఇక్కడి నుంచి నగలు తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెడదాం అనుకుంటున్నాం నానమ్మ. నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చెయ్యనని. ఆ నగలు దొరకగానే మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తాను నానమ్మ అని చెప్పి పున్నమి అంటుంది. ఇక పున్నమి కబోర్డ్స్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఒక కబోర్డ్లో నగలు కనిపించడంతో ఆ నగలు తీసి చూస్తూ ఉంటుంది. ఈ నగలేంటి, అచ్చం అమ్మమ్మ గారు నాకిచ్చిన నగల్లాగానే ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక దానిలో ఒక చైన్ కూడా కనిపిస్తుంది. ఆ చైన్ తీసి చూసేసరికి భానుమతమ్మ చేతులతో పున్నమి మెడలో వేసిన చైన్, అక్కడ రాజమాత ఇంట్లో ఉన్న చైన్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఇదేంటి, అసలు నగలు, చైన్స్, లాకెట్స్ అన్నీ ఒకటేలా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? ఇద్దరికి ఒకే రకమైన నగలు చేపించారా, లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అగ్నిదేవ్, మయూక ఇద్దరు కూడా రాజమహల్ దగ్గరకు వస్తారు. రాజావారిలా కలకల్లాడుతూ ఉండే మనల్ని ఆ పున్నమి ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటిచ్చింది అని అగ్నిదేవ్ అంటాడు. భార్యాభర్తలిద్దరికీ పని పాట లేనట్టు ఈ రాజమహల్కి కాపలా కాస్తారంట నానా అని చెప్పి మయూక్ అంటుంది. వాళ్ళు కాపలా కాసేలోపు ఈ రాజమహల్లో ఉన్న డబ్బు నగలు కాజేయడానికే మనం ఇక్కడికి వచ్చాం మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. ఈ ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో ఆ పృథ్వీ పున్నమి కంటే కూడా నాకే బాగా తెలుసు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. వాళ్ళు వచ్చేలోపు అన్నీ సర్దేయాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే, అన్నీ వద్దు డాడీ, అక్కడక్కడ కొన్ని ఉంచేద్దాం, లేకపోతే దొంగతనం చేసినట్టు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అని చెప్పి మయూక చెప్తూ ఉంటే, కరెక్ట్గా చెప్పావు మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. సరే డాడీ, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి మయూక అంటూ ఉంటే, పద మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. అటునుంచి వెళ్దాం డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే, అటునుంచి వెళ్ళటం ఎందుకు, మనం డైరెక్ట్గానే వెళ్దాం అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, డాడీ మన దగ్గర తాళాలు లేవు, అంతకు మించి ఎవరైనా చూస్తే మనం దొంగలం అనుకుంటారు అని చెప్పి మయూక అంటూ ఉంటే, మన రాజమహల్లోకి మనం ఎంటర్ అవ్వటానికి మనల్ని దొంగలంటారా, ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చామనుకుంటారు, ఏం పర్వాలేదు లోపలికి వెళ్దాం పదా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, మరి తాళాలు డాడీ, తాళాలు లేవు కదా అని చెప్పి మయూక్ అంటూ ఉంటే, అగ్నిదేవ్ జేబులో నుంచి తాళాలు తీసి చూపిస్తాడు. ఇవెక్కడి డాడీ అని చెప్పి మయూక్ అడుగుతూ ఉంటే, ముందు జాగ్రత్తగా చేపించుంచాను అని అగ్నిదేవ్ అంటాడు. నువ్వు సూపర్ డాడీ, పద వెళ్దాం అని అగ్నిదేవ్, మయూక ఇద్దరు కూడా రాజమహల్ తాళాలు ఓపెన్ చేయగానే వైష్ణవి, భాగ్యకు సౌండ్ వస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు, వెంటనే పున్నమికి చెప్దాం పదా అని చెప్పి భాగ్య అంటుంది. ఇక వైష్ణవి, భాగ్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ పున్నమి ఉన్న రూమ్లోకి వెళ్తారు. పున్నమి, ఎవరో వచ్చారు, సౌండ్ వస్తుంది అని చెప్పి భాగ్య చెప్పడంతో, సరే అక్క, మెయిన్ డోర్లో నుంచి కాకుండా ఇలా పక్క నుంచి వెళ్దాం పదండి అని చెప్పి పున్నమి అంటుంది. ఇక అగ్నిదేవ్, మయూక ఇద్దరు కూడా రాజమహల్లోకి ఎంటర్ అవుతారు. ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూసుకుంటూ ఉంటారు. ఎవరు లేరని చెప్పేసి రాజమాత రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే పున్నమి వాళ్ళు ఆ పక్క నుంచే బయటికి వచ్చేస్తారు. ఒకరికొకరు ఎదురుపడరు. ఇక అగ్నిదేవ్, మయూక రాజమాత బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఎదురుగా రాజమాత ఫోటో ఉంటుంది. రాజమాత ఫోటో చూసిన మయూక, ఇదంతా కూడా ఈ ముసల్దాని వల్లే డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.